తెలంగాణ సీఎస్ రామకృష్ణారావును కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ తరఫున తన తరఫున 2 విజ్ఞాపన పత్రాలు సీఎస్కు అందజేశారు. కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ఇవ్వాలని అడిగారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక తమకు అందజేయాల్సిందిగా సీఎస్ను కోరారు హరీష్ రావు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ సీఎస్తో హరీష్ రావు భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు సెక్రటేరియట్కు వచ్చారు. సడన్గా ఆయన విజిట్ చేశారు. సిఎస్ రామకృష్ణారావుతో ఆయన సమావేశమయ్యారు. ఆయన సమావేశం దాదాపు 5 నిమిషాల పాటు జరిగింది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున, అట్లాగే మాజీ మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన తరపున 2 లేఖలను సిఎస్ రామకృష్ణారావుకి అందించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకల మీద కమిషన్ తుది నివేదికను ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దానిని అధికారుల బృందంతో అధ్యయనం చేసి 60 పేజీల సమరీలాగా తయారు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డిజైన్లకు సంబంధించినటువంటి మార్పులు కావచ్చు, బ్యారేజీ లొకేషన్కు సంబంధించినటువంటి మార్పు కావచ్చు, అట్లాగే అనుమతులకు సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ జరగలేదు, క్యాబినెట్ ముందుకు రాలేదు అన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడి మీద, అట్లాగే కీలకంగా వ్యవహరించినటువంటి హరీష్ రావు మీద చేశారు. దానిలో భాగంగా మొత్తం రిపోర్టును బయటపెట్టాల్సిందిగా ప్రతిపక్షం మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. రీసెంట్గా హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దానిలో ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కాంగ్రెస్ కమిషన్ రిపోర్టుగా, అట్లాగే ట్రాష్ రిపోర్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు, విమర్శలు చేసినటువంటి పరిస్థితులు. మరి సిఎస్తో భేటీ తర్వాత ఇన్వార్డ్లో ఆయన లెటర్లను ఇవ్వడము, అట్లాగే ఇన్వార్డ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ సంబంధించినటువంటి రిసిప్ట్ను కూడా హరీష్ రావు తీసుకున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? హరీష్ రావు, కేసీఆర్ ఇచ్చినటువంటి లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫుల్ రిపోర్టును అసెంబ్లీలో పెడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దానికంటే ముందే ప్రతిపక్షానికి పూర్తి స్థాయి రిపోర్టును ఇస్తుందా లేదంటే పూర్తిగా అసెంబ్లీలో పెట్టి అప్పుడు ఎట్లయినా అసెంబ్లీలో పెట్టిన తర్వాత సభ్యులందరికీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి హరీష్ రావుకి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు క్యాబినెట్కు సంబంధించినటువంటి మినిట్స్ను కూడా ఆయన అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే క్యాబినెట్లో రాలేదు అన్నటువంటి విమర్శ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కి 6 సార్లు క్యాబినెట్ ముందుకు వచ్చినట్లుగా రిపోర్ట్లు ఇచ్చినటువంటి హరీష్ రావు ఇప్పుడు సిఎస్ను కూడా క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని విజ్ఞప్తి లెటర్ని అందించారు. సిద్ధు, ఓకే.